తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలో 55 నామాలు పూర్తి చేసుకున్నాం. అవునండి. ఏ నామానికి ఆ నామము అమృతం తాగినట్టే ఉందండి. అంత అర్థం తెలుసుకొని చదువుతాం వలన చాలా ఆనందంగా ఉందండి. 56వ నామంలో విశేషం ఏంటంటారు? 56వ నామంలో విశేషం ఏంటంటే, ఇప్పటిదాకా అమ్మవారి యొక్క స్వరూపము, స్వభావము, అలంకరణ, ఆవిడ మహత్యము ఇన్ని చెప్పి ఇప్పుడు ఆవిడ నివాస స్థానానికి వస్తున్నారు. అద్భుతం. ఆమె నివాసం అంటే మన ద్వీపేశ్వర. చింతామణి గృహ మధ్యస్థాయే నమో నమః. ఓం చింతామణి గృహ మధ్యస్థాయే నమో నమః. ఓం చింతామణి గృహ మధ్యస్థాయే నమో నమః. అయితే ఇక్కడ ముందు మనము అమ్మవారు ఒక గృహంలో ఉంది. ఆ గృహము చింతామణి గృహము. ఆ చింతామణి గృహంలో కూడా మధ్య భాగంలో ఆవిడ కూర్చొని ఉంది. ఇది మనం నామం యొక్క సారాంశం చెప్పుకోవటం. చింతామణి గృహ మధ్యస్థాయే నమో నమః అంటే ఒక చింతామణి గృహ మధ్య భాగంలో కూర్చున్నటువంటి అమ్మవారు రజితాచల శృంగాంగ మధ్యస్థాయే నమో నమః అన్నారు. అక్కడ వెండి కొండ చివర అంచు భాగాన, అంటే కొండ యొక్క అంచు భాగాన ఉన్న మధ్య భాగంలో అమ్మవారు కూర్చుంది. రజతాచల శృంగ అగ్ర మధ్యస్థాయే నమో నమః. ఇక్కడ ఆవిడకి ఏమీ లేదు. ఆవిడ ఇల్లు ఇది. చింతామణి గృహం అంటే ఆవిడ ఇల్లు. ఆమె ఇల్లు ఆవిడే నిర్మించుకుంది. మణిద్వీపం అంటారండి. మణిద్వీపం కూడా దీంట్లో మణులు ఎక్కువ, చింతామణులు కదా, అందుకని మణిద్వీపం. మణిద్వీపం అని వచ్చింది. 4 వైపులా అమృతం సముద్రంలా తిరుగుతూ ఉంటుంది. దాని పాల సముద్రం లాగా అమృత సముద్రం ఉంటుంది. అమృతం అంటే క్షీర సముద్రాలలోనే అమృత సముద్రం ఉంటుంది. ఆ క్షీరంలోంచి ఉద్భవించిన అమృతమే సముద్రం లాగా 4. అందుకే ద్వీపం అన్నారు. మధ్యలో చింతామణి గృహము, చుట్టూతో అమృతం ప్రవహిస్తూ ఉంటుంది. దాంట్లో రత్నాలు కెరటాల్లాగా లేస్తూ ఉంటుంది. ఆ దృశ్యం ఊహించుకుంటే పులకించిపోతుంది. రత్నాల కెరటాలు, అమృత సముద్రం 4 వైపులా, మధ్యలో చింతామణి గృహాలతో, అంటే చింతామణులతో నిర్మించినటువంటి గృహం, దాని మధ్యలో అమ్మవారు. అందుకని వినటానికే ఒక ప్రపంచం, మరో ప్రపంచం. ఆ అద్భుతమైన ప్రపంచాన్ని మనం ఊహించుకుంటూ ఈ నామం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకోవాలి. అసలు ఈ మణులు ఎట్లా తయారవుతాయి అంటే, దీనికి కాలపురుషుడి యొక్క స్పర్శ ఉండాలి. అంటే ఒక రాయి ఉంటుందండి. మనం నవరత్నాలను కూడా రాళ్ళు అంటాం. మట్టిలో మాణిక్యాలు అంటాం. మట్టిలో మాణిక్యాలు రాళ్ళు అంటాం. కొన్ని ముత్యాలు, వజ్రాలు ఇవి మట్టిలో దొరుకుతాయి. కానీ కొన్ని మట్టిలో కాకుండా రాతికి నీటి ఒరవడి ఉన్నంతసేపు ఆ నీటి రాపిడికి ఆ రాయి యొక్క రంగు మారుతుంది. అది ఎన్నేళ్ళు ఆ ఒరిపిడి ఉండాలి. లేకపోతే ఒక్కొక్కసారి పంచభూతాలకి, అంటే గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి, వీటన్నిటి స్పర్శతో ఒక రాయి రత్నంలాగా మారుతుంది. దీన్ని వాతావరణాన్ని బట్టి మారుతుంది. అసలుకి కావ్యాల్లో ఒక మాట చెప్తారండి, గైరికాది ధాతువులు అంటారు. గైరికాది ధాతువులు అంటే ఒక తెల్లటి రాతి పర్వతమే ఉంటుంది సముద్ర మధ్యంలోనో ఎక్కడో. ఆ నీరు ప్రవహిస్తూ 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 ఆ రాతిని ఎప్పుడూ తడుపుతూనే ఉంటుంది. అలాగే కెరటాలు ఉంటాయి కదా, నీటి కెరటాలు, అవి కూడా ఆ రాతిని తడుపుతూనే ఉంటాయి. ఆ రాతిని తడుపుతూ ఉన్నప్పుడు ఆ రాయి యొక్క రంగు మారుతూ 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 ఉంటుంది. ఆటుపోటుకి మారి 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 దాని మీద ఆకుపచ్చగాను, ఎర్రగాను కొన్ని, అంటే ఆ ధాతువులు అనమాట. దాంట్లో ధాతువులు అంటే మినరల్స్, మెటల్స్ వాటిల్లో అంటారు. ఆ ధాతువులు ఆ రాతి యొక్క రంగుని మార్చేస్తాయి. దాన్ని గైరికాది ధాతువులు అంటారు. ఒక్కొక్క కొండ ఒక్కొక్క రంగులో, ఆకుపచ్చ రంగులో, ఎర్ర రంగులో అట్లా మారుతుంది. వాటిని గైరికాది ధాతువులు ఉన్నటువంటి కొండలని కావ్యాల్లో చెప్తూ ఉంటారు. ఇక్కడ చింతామణి గృహంతస్థాయే నమో నమః అంటే చింతామణి గృహం ఎట్లా ఉంది అంటే అనేక మణుల చేత నిర్మితమైంది అది. ఆ అనేక మణులు ఎలా వచ్చినాయి అంటే, ఒక రాతిని రత్నంగా మార్చేటువంటి శక్తి కాలానికే ఉంది. అంటే కాలపురుషుడి స్పర్శతో
రాయి రత్నం అవుతోంది ఇక్కడ. ఆ రత్నాలు సహజమైనవి. ఆ రత్నాలతో అమ్మవారు చింతామణి గృహం నిర్మించింది అని మన పురాణం. మామూలు మన ఇటుకలు సిమెంట్లు కాదు కాదు, అటువంటి అద్భుతమైనటువంటి చింతామణులు. దీంట్లో ఇంకొక విశేషం ఏంటంటే ఈ చింతామణి గృహము సర్వలోకంలో ఉంటుందని చెప్తారు. సర్వలోకం దాని పేరు. ఈ సర్వలోకం ఎక్కడ ఉంటుంది అంటే బ్రహ్మాండ లోకానికి, బ్రహ్మాండ మండలానికి పైన ఉంటుంది కదా, దాన్ని మించి ఏమి ఉండదు. బ్రహ్మాండ మండలానికే చాలా ఎత్తైన ప్రదేశం, దాన్ని మించిన ఎత్తైన ప్రదేశంలో సర్వలోకం ఉంటుంది. ఆ సర్వలోకము తర్వాత గోలోకము, బ్రహ్మలోకము ఇలా లైన్గా ఉంటాయి. చింతామణి గృహం మాత్రం సర్వలోకంలో ఉంది. ఆ సర్వలోకంలో ఉన్నటువంటి చింతామణి గృహంలో అందరి యొక్క కోరికలు తీర్చుడే. చింత అంటే 2 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. తెలుగులో మనం చింత అంటే ఒక ఆవేదన, ఒక బాధ. కానీ సంస్కృతంలో చింత అంటే ఆలోచించటం, చింతించడం అన్న తెలుగు అర్థం మార్చేశారు మన వాళ్ళు. ఏదో విషయం గురించి బాధపడుతూ ఉంటారు. చింతించినా అవి ఫలిస్తే చింతలు పోతే మంచిదే కదండి. మంచి అసలు అర్థం చింతామణులు అంటే, చింతామణులు అంటే చింతించడం అనే తెలుగు అర్థం అయితే ఏదో ఒక విషయం గురించి బాధపడుతూ ఉండటం చింత. మామూలుగా సంస్కృతంలో చింత అంటే అది ఆలోచించడం, ఒక విషయం గురించి ఆలోచించడం. అయితే ఇక్కడ ఈ మణులన్నీ కూడా చింతామణి గృహంలో ఎన్ని రకాలటువంటి నవరత్నాలు ఉన్నాయో అన్నీ కూడా భక్తుల యొక్క బాధల గురించి ఆలోచిస్తూ ఉంటాయట. అందుకని చింత అంటే ఆలోచించడం. సంస్కృతంలో భక్తులందరూ వస్తారు, అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. అమ్మ మా కోరిక తీర్చు, మా బాధ ఇది అని చెబుతూ ఉంటారు. మా చింతలు, ఆ చింతామణులు అందరి చింతల్ని విని ఆలోచిస్తాయట. ఆలోచించి ఇక్కడ చూడండి ఒక విచిత్రం, ఆలోచించి ఏ భక్తుడు ఏది కోరితే వాళ్ళకి అవి ఇచ్చేస్తాయి. అవి చింతామణులు, రాళ్లతో ఏర్పడినటువంటి రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్లే కొన్నాళ్ళకి రత్నాలైనాయి. అది పద్మరాగశిలమా, లేకపోతే ముక్తమా, లేకపోతే వైడూర్యమా, లేకపోతే కనుక ఇంకొక పగడమా, లేకపోతే కనుక ఇది ఉంది కదా వజ్రం, అన్నిట్లలోకి కింద మట్టిలోంచి వస్తుంది మీరు అన్నట్టుగా. ఇవన్నిట్లో కూడా ఆ చింతామణి గృహంలో ఉన్నటువంటి నవరత్నాలు కూడా భక్తుడు ఏది అడిగితే అది ఇస్తాయి. ఎందుకంటే భక్త శిశువులు అంటారు. అందుకే ఏది అడిగితే భక్తాగ్రేసర్లు కాదు, భక్త శిశువులు వాళ్ళు. ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలైనటువంటి అరాచకాలు మన సమాజంలో చూస్తున్నాం మనం. వాడు కూడా దేవుడికి దండం పెట్టుకునే వస్తాడు. నేను బలాని హత్యకి వెళ్తున్నాను, పట్టుబడకుండా చూడు నాయన అని. ఒక దొంగ కూడా నేను బలాని బ్యాంక్ రాబరీకి వెళ్తున్నాను, నేను పట్టుబడకుండా చూడు, లేకపోతే ఏటీఎం కొల్లగొట్టడానికి వెళ్తున్నాను, నేను పట్టుబడకుండా చూడు అంటే అందరి కోరికలు చింతామణులు వింటాయి, అందరి కోరికలు తీరుస్తాయి. వాళ్ళు భక్త శిశువులు, శిశు దశలో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు. హత్య చేయడానికి దేవుణ్ణి అడుగుతాడు, బంగారు నగలు దోచడానికి దేవుణ్ణి అడుగుతాడు, బ్యాంకులో డబ్బు అపహరించడానికి వాడు దేవుణ్ణి అడుగుతాడు. చింతామణులు అందరి చింతలు తీర్చడమే వాటి పని. సో అందరి యొక్క చింతలు అవి తీరుస్తాయి. కానీ అమ్మవారి చింతామణి గృహ మధ్యస్థాయే నమో నమః, ఆ మధ్యలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి నువ్వు. అంతకని చింతామణి గృహంలో ఆ నవరత్నాలు చూసేసి ఆహా ఇక్కడ చింతలు తీరుస్తాయట, నా చింతలన్నీ చెప్పేసుకుంటాని నువ్వు ఏ కోరిక ఎందుకు కోరుతున్నావో కూడా తెలియనటువంటి శిశు భక్త ప్రాయంలో ఉన్నవాడు. భక్తుడివే కానీ శిశు దశలో ఉన్నావు అంటే మూర్ఖపు దశలో నీకేం కావాలో నీకే తెలియదు. అజ్ఞానపు దశలో ఏ కోరిక పడితే అది అడిగితే అవి ఇచ్చేస్తాయి. కానీ అమ్మవారు మాత్రము నేను ఒక హత్య చేస్తాను తల్లి, నాకు దానికి పట్టుబడకుండా చూడు అంటే ఆవిడ హత్య చేయకుండా వాడిని మారుస్తుంది, ఆపుతుంది, అంతేగాని వరం ఇవ్వదు. మరి సర్వలోకంలో ఉండేటువంటి శ్రీమాతకిను చింతామణి గృహంలో ఉన్నటువంటి ఆ చింతామణులకి ఉన్న తేడా అది. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి ఆధ్యాత్మిక తత్వము, నాకు మోక్షం తప్ప ఇతపరం వెరుగా, నాకు మోక్షమే కావాలి అని అడిగే వాళ్ళకి ఆవిడ మధ్యస్థాయే నమో నమః కదా, చింతామణి గృహ మధ్యస్థాయే నమో నమః. ఆ మధ్యలో ఉన్న అమ్మవారిని అడగండి. ఎప్పుడు మధ్యస్థానం ముఖ్యమైందండి. మనకి షట్చక్రాలు ఉన్నాయి, షట్చక్రాల్లో మధ్యస్థానం ఇది. ఈ నాభి దగ్గర ఉన్నటువంటి మణిపూర చక్రం ఇది మధ్యం. పైన 2 ఉన్నాయి, కింద 2 ఉన్నాయి, తర్వాత ఈ సహస్రారం వస్తుంది. ఈ మధ్యస్థానం ఎప్పుడైతే వస్తుందో ఈ మధ్యస్థానంలో ఉన్నటువంటి చక్రానికి
విపరీతమైన వివేకము, విచక్షణ, పాండిత్యము ఈ నాభి దగ్గర ఉన్న చక్రానికి చాలా ఉంటాయి. ఎక్కడైనా కూడా మధ్యస్థానం చాలా గొప్పది. ఆ మధ్యస్థానంలోనే అమ్మవారు ఎందుకు ఉంటుంది అంటే ఆ మధ్యస్థానంలో ఉండేటువంటి శక్తి వేరు. పైన ఉన్నటువంటి విషయానికి కింద ఉన్నటువంటి విషయానికి శక్తి యొక్క కేంద్ర నాడి అక్కడే ఉంటుంది మధ్యస్థానంలో. అందుకని అమ్మవారు చింతామణి గృహ మధ్యస్థానంలో కూర్చొనుండి ఏ భక్తుడు ఏది అడిగితే అది ఇవ్వకుండా వాడికి ఏది ఇవ్వాలో అది మాత్రమే ఇస్తుంది. అందుకని అమ్మవారు మధ్యస్థానంలో కూర్చుందని చెప్తున్నారు. చింతామణి గృహ మధ్యస్థాయే నమో నమః అంటంలో చింతామణులు అయితే రాళ్లతో ఏర్పడుతూ ఉంటాయి. అందరూ చూడండి, గ్రహ దోషాలు ఉన్నప్పుడు ఈ రంగు రాయి పెట్టుకోండి, ఈ రంగు రాయి పెట్టుకోండి అంటూ ఉంటారు. ఆ రాళ్ళు కోరికలు తీరుస్తాయి, మనకి తీరుస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్టు బుధ గ్రహానికి ఆకుపచ్చ రాయి అంటారు, శని గ్రహానికి నీలం రంగు రాయి అంటారు. ఇవి ధరించమంటారు. ఆ రాళ్ళు సరి అయినటువంటి రాళ్ళు అయితే, నిజమైన రాళ్ళు అయితే తప్పకుండా వాళ్ళలో మార్పు వచ్చి ఆ రాయి యొక్క ప్రభావం అతని యొక్క జాతకాన్ని మారుస్తుంది. అవి చక్కటి నిజమైన రాళ్ళు అయి ఉండాలి. అలా ఆ రాళ్ళు అతని కోరిన కోరికలు కూడా తీరుస్తాయి. కానీ అమ్మవారు రాళ్లతో నిర్మితమైనటువంటి చింతామణి గృహంలో మధ్యస్థాయే నమో నమః మధ్య భాగంలో ఉంది కనుక ఆ మధ్య భాగంలో ఉండినప్పుడు భక్తులకి విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. భక్తులకు విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ విచక్షణ ఏంటంటే, నువ్వు మోక్షం కోరుకో, ధర్మ మార్గాన్ని నడు, అంతేగాని ఇహలోకపు కోరికలన్నీ కోరకు, నీకు కావాల్సింది మోక్షం, పునర్జన్మ లేకుండా, అది కోరుకో శిష్యుడా అని చెప్పేసి భక్త శిష్యులకి ఈ రకమైనటువంటి సహాయం ఆవిడ చేస్తుంది, పరుస్తుంది. అలా కాకుండా ఈ రాళ్ళని మామూలుగా ఆశ్రయించి రకరకాల రాళ్ళని ధరించడము, వాటిని కూడా జపాలు ఉంటాయి. ప్రతి రాయికి జపం ఉంటుంది. వజ్రానికైతే 18,000 చేయాలి. ఒక్కొక్క రాయికి ఎన్ని వేల సార్లు జపం చేయాలి. శుక్రుడికి ముత్యానికైతే చంద్రుడు, వజ్రానికైతే శుక్రుడు, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క రాయికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు. ఆ అధిదేవతకి ఎన్ని వేలు జపం చేసి ఆ యొక్క రత్నాన్ని ధరించాలో కూడా మనకి రత్న శాస్త్రం చెప్తోంది. ఏ రాయి పడితే ఆ రాయి ఉంగరం పెట్టేసుకోకూడదు. అది జాతకరీత్యా మనకు అనుకూలమా కాదా అని తెలుసుకొని ఆ రాయికి ముందు ఆ తీసుకురావాలి. ముత్యమో, పగడమో, వజ్రమో, వైఢూర్యమో తీసుకురావాలి. తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేసి దాన్ని పూజలో పెట్టి కొన్నాళ్ళు జపం చేయాలి. ఆ రాయికి చేసిన తర్వాత దాంట్లో శక్తి ప్రవేశిస్తుంది. ఆ శక్తివంతమైనటువంటి రాయిని మన చేతికి అప్పుడు ధరించాలి. అది అందుకని రాళ్లకు ఉండేటువంటి శక్తి వేరు, ఆ రాళ్లతో నిర్మితమైనటువంటి గృహం మధ్యలో ఉన్నటువంటి అమ్మవారి స్థాయి వేరు, శక్తి వేరు. అది చింతామణి గృహ మధ్యస్థాయే నమో నమః. మనకి విచక్షణ తెలిపి భక్తులు ఏది కోరితే అది ఇచ్చేయకుండా ఆవిడ వాళ్ళ యొక్క భవిష్యత్తుకి ఏది మంచిదో అదే ఇస్తుంది. అందుకే కదండి శివుడితో ఆయన 64 తంత్రాలు భక్తులకు ఇస్తే, వద్దు స్వతంత్రమైనటువంటి శ్రీ విద్యని వాళ్ళకి ఇవ్వండి, తంత్రాలు ఇవ్వకండి నా భక్తులకి, శ్రీ విద్యని ఉపదేశించండి అంటే అప్పుడు ఆయన శివుడు సరే మన భక్తులందరికీ కూడా శ్రీ విద్యా ఉపాసన నేను ఇస్తానని చెప్పి శ్రీ విద్యని ముందు అమ్మవారికి ఉపదేశించాడు. ఆ అమ్మవారు తన శిష్యులతో హయగ్రీవుడు, అగస్త్యుడు వచ్చారు కదా, ఆ శిష్య పరంపరలో ఒక్కొక్కళ్ళు వచ్చేసి అది భూలోకానికి మనకి ఈ రకంగా ప్రచారమై మన చేతికి వచ్చింది. అందుకని అమ్మవారు ఏంటంటే తన శిష్యులని భక్తులని ఎప్పటికప్పుడు శ్రీమాత కదండి, పదవి పట్టుకుని ఉంటుంది. ఎక్కడా వాళ్ళని జారిపోనివ్వదు, ఎక్కడా వాళ్ళకి హాని చేయదు. అందుకని చేసి చింతామణి గృహ మధ్యస్థాయే నమో నమః నామంలో మధ్య భాగంలో ఉన్నటువంటి ఆ దేవత యొక్క శక్తి తెలుసుకొని అక్కడ ఆవిడని పూజించాలి. అందుకని చింతామణులు వేరు, చింతామణి గృహ మధ్యస్థాయిలో ఉన్నటువంటి శ్రీమాత వేరు అని చెప్పటానికి ఈ నామం ఈ రకంగా వివరణ ఇవ్వటం జరిగిందనమాట. శ్రీమాత్రే నమః.